హలో అండి, హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారు? సో ఈరోజు నేను జనరల్ లాంగ్వేజ్ రీడింగ్ చేయడానికి వచ్చాను. సో టాపిక్ ఏంటి అంటే, మీకు లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్ మ్యారేజ్ అవుతుందా? సో డూ యూ హ్యావ్ ఎనీ క్రష్ ఆన్ సమ్ వన్? క్రష్ ఉందా, లేకపోతే ఆల్రెడీ లవ్ చేస్తున్నారా మ్యూచువల్ గా? సో సో బేస్డ్ ఆన్ దట్ మనం ఐ విల్ రీడ్ టుడే. ఓకే, సో విల్ సి ఎలా వస్తుందో చూద్దాం. మీకు లవ్ మ్యారేజ్ జరుగుతుందా, అరేంజ్ మ్యారేజ్ జరుగుతుందా? ఓకే. అట్ ప్రెసెంట్ మీరు మిస్సింగ్ సమ్ వన్. ఓకే, ఎవరినో మిస్ అవుతున్నారు. యు ఆర్ మిస్సింగ్ సమ్ వన్. చాలా చాలా స్ట్రాంగ్ గా మిస్ అవుతున్నారు మీరు. ఓకే, సో చూద్దాం. ఐ వాంటెడ్ ఫ్యూ కార్డ్స్. మీరు ఎవరినో అయితే చాలా చాలా స్ట్రాంగ్ గా మిస్ అవుతున్నారు. ఓకే, ఐ కెన్ సీ ద పెయిన్ ఇన్ యువర్ ఫేస్ బికాస్ based on cards, I can see that you are missing someone highly. Okay, today is the full moon day, right? So చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి ఎనర్జీస్. ఓకే, బికాస్ యు ఆర్ ఇన్ ఏ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. మీరు 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 మీ పార్ట్నర్ కి చాలా దూరంగా ఉన్నారు, లేకపోతే మీకు ఎవరిపైన క్రష్ ఉంది అంటే దే ఆర్ నాట్ నియర్ బై యూ, వాళ్ళు మీ దగ్గర లేరు. ఓకే, సో ఎక్స్ప్రెస్ చేద్దామన్నా దెర్ ఇస్ నో వే ఫర్ యూ. సో దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ డీప్లీ ఇన్ పెయిన్. ఓకే, సో ఐ కెన్ సీ దట్ ఎలాగా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని ఆలోచిస్తున్నారనమాట. సో వెదర్ మీకు వాళ్ళతో మ్యారేజ్ అవుతుందా అవ్వదా? ఇన్ కేస్ మీకు ఒకవేళ మీ ఇద్దరు ఆల్రెడీ మీ రిలేషన్షిప్ లో ఉన్నింటే యు ఆర్ ఫీలింగ్ లైక్ అవుతుందా అవ్వదా మ్యారేజ్. ఓకే, అలా కూడా మీరు భయపడుతూ ఉండొచ్చు. ఓకే, సో కృష్ణ ప్లీజ్ టెల్ మీ వెదర్ వీళ్ళకి లవ్ మ్యారేజ్ అవుతుందా, లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్? ద టైమ్ విల్ డెఫినెట్లీ గివ్ యూ అన్ ఆన్సర్ అండి. సో ఖచ్చితంగా దెర్ ఈస్ ఏ ఫార్చ్యూన్ చేంజ్ అనేది ఉంది. ఓకే, ఫార్చ్యూన్ చేంజ్ అనేది కంపల్సరీగా ఉంది. అండ్ దేర్ మైట్ బి సమ్ ఆబ్స్టకల్స్, కొన్ని కష్టం అంటే కొన్ని బ్లాకేజెస్ అయితే ఉన్నాయి. యూ కెన్ ఏబుల్ టు అచీవ్. ఎందుకు అంటే ఐ కెన్ సీ దట్ సమ్ క్రోస్ ఆర్ హెల్పింగ్ యూ. ఓకే, మీకు ఏ వేస్ అనేది లేకపోయిండొచ్చు, అంటే మీకు సరైన డ్రైవ్ కానీ, సో మీకు సంథింగ్ మీకు లేదు, యూ డోంట్ హ్యావ్ ఎన్ ఎనర్జీ. బట్ మీకన్నా వాట్ ఐ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్, మీరు బాధలో ఉన్న మీకు ఫార్చ్యూన్ ఇస్ చేంజింగ్ ఫర్ యూ, రైట్? ఫార్చ్యూన్ చేంజ్ అవుతుంది. సమ్ ఆర్ హెల్పింగ్ యూ, కొంతమంది మీకు హెల్ప్ చేస్తున్నారు. ఓకే, దే మైట్ బి వెరీ హెల్ప్ఫుల్ పీపుల్. వాళ్ళు చాలా హెల్ప్ఫుల్ పీపుల్ అనమాట. వాళ్ళకు అంత మీకు ఉన్నంత ఎనర్జీ లేకపోవచ్చు, కానీ దే ఆర్ ది వన్ హూ హెల్ప్ యూ. ఓకేనా, మీరు వాళ్ళు చెయ్యలేరేమో వాళ్ళు నాకు ఏం చేయగలరు అని అనుకుంటారనమాట మీరు, బట్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. సో ఆ విధంగా యువర్ ఫార్చ్యూన్ విల్ చేంజ్. మీ ఫార్చ్యూన్, మీ ఫేట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, few people are helping you, so you are consider you are very lucky if anyone are helping you. Okay, so we'll see what will be going to happen. అసలు మీకు మ్యారేజ్ అవుతుందా వాళ్ళతో? ఓకే, వాళ్ళతో మీకు మ్యారేజ్ అవుతుందా అవ్వదా? I wanted to get few more cards. Krishna, please give me a few cards. వస్తున్న వాళ్ళతో మ్యారేజ్ అవుతుందా? వావ్, ఐ కెన్ సీ దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ కాల్. ఖచ్చితంగా మీకు మ్యారేజ్ అయ్యి, అండ్ ఆల్సో యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఏ కిడ్స్ ఆల్సో. మీకు కిడ్స్ కూడా ఉంటారనమాట. దట్ బాండింగ్ విల్ బి వెరీ ఎమోషనల్. ఐ కెన్ సీ దట్ యువర్ బాండింగ్ ఇస్ వెరీ వెరీ ఎమోషనల్. చాలా ఎమోషనల్ గా టచ్ అయ్యి ఉంటారనమాట. ఓకే, సో ఐ విల్ ఆల్సో వావ్. అండ్ మీరు చాలా ఇండిపెండెంట్ ఉమెన్, ఓకే, లేకుంటే ఇండిపెండెంట్ మెన్. సో దానివల్ల మీరు అచీవ్ చేస్తారు. మీరు ఏదైతే
మీరు ఏదైతే కోల్పోతున్నాము జరగదేమో అని ఫీల్ అవుతూ ఉంటారో, సో యూ విల్ ఫీల్ లైక్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దెమ్, రైట్? సో మీరు నేను చెప్పలేరు కదా, సో ఇంక జరగదేమో అని మీరు ఇప్పుడు అనుకుంటూ ఉండొచ్చు. బట్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ యూ. మీకు అంత కెపాసిటీ ఉంది, ఓకేనా? మీకు అంత కెపాసిటీ ఉంది, ఖచ్చితంగా మీరు మేనిఫెస్ట్ చేస్తారు. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ కార్డ్ అనమాట. మీరు ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళతోనే మీకు ఫ్యూచర్ ఉంది, ఫ్యామిలీ కూడా ఉంది, అండ్ మీరు ఎమోషనల్ గా చాలా బాండింగ్ తో ఉన్నారు. వెదర్ యూ ఆర్ టుగెదర్ ఆర్ నాట్, డెఫినెట్లీ వాళ్ళతో మీకు ఫ్యూచర్ ఉంది. ఓకే, సో వాట్ యువర్ క్రష్ ఆర్ వాట్ యువర్ లవ్, వాట్ యువర్ పార్ట్నర్ ఈస్ థింకింగ్ అబౌట్ యూ. మీ పార్ట్నర్ మీ గురించి ఏమి అనుకుంటున్నారు? ఓకే, సో అవి చూసేసి, బికాస్ ఐ కెన్ సీ ద టైమ్ కార్డ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్, కార్డ్స్ ఆర్ రియల్లీ వెరీ బ్యూటిఫుల్. అండ్ మీ క్రష్ మీ గురించి ఏం అనుకుంటున్నారు? వావ్, దే ఆర్ వెరీ ప్యాషనేటెడ్ టువర్డ్స్ యూ. మీరు చాలా ప్యాషనేట్ పర్సన్ అని కూడా మీ పార్ట్నర్ లేకుంటే మీ క్రష్ అనుకుంటున్నారు. దే హ్యావ్ రియల్లీ ఎ వెరీ గుడ్ అంటే వెరీ గుడ్ ఇంటెన్షన్ టువర్డ్స్ యూ. చాలా మంచి ఆలోచనలు, చాలా మంచి థాట్స్ ఉన్నాయి మీ పైన, ఓకేనా? So I can see the 4 wands, like they also wanted to meet you. Okay, వాళ్ళు కూడా మిమ్మల్ని కలవాలని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారనమాట. బికాస్ 11 is nothing but మీటింగ్. ఓకే, కలవాలి అనే ఉత్సాహం. ఇట్స్ లైక్ ఏ ట్విన్ ఫ్లేమ్స్. ఓకే, ట్విన్ ఫ్లేమ్స్ ఎనర్జీ కనిపిస్తుంది. వావ్, దట్ ఈస్ సో నైస్. ట్విన్ ఫ్లేమ్స్ ఎనర్జీ కనిపిస్తుంది నాకు. దే ఆర్ రియల్లీ వాంటెడ్ టు మీట్ యూ అప్. ఓకే, అండ్ వాళ్ళు మీరు లేకపోవడం వల్ల వాళ్ళకు చాలా వాళ్ళకి చాలా బర్డెన్ గా ఉంది. మీ పక్కన లేకపోవడం వల్ల, మీరు లేకపోవడం వల్ల దే ఆర్ ఫీలింగ్ వెరీ ఓవర్ బర్డెన్, చాలా ఓవర్ బర్డెన్ గా ఫీల్ అవుతున్నారు. ఓకే, దే రియల్లీ వాంటెడ్ యూ అట్ ద టైమ్. వాళ్ళకు మీరు చాలా కావాలి, ఎలా ఎలా అని ఆలోచిస్తున్నారు కూడా మీ గురించి. అండ్ ఫైనల్ గా వన్ మోర్ కార్డ్. దే ఆర్ రియల్లీ వెరీ ప్యాషనేటెడ్. మీరు వాళ్ళకు రియల్లీ దే ఆర్ సీయింగ్, వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అంటే వావ్ అన్న విధంగా మిమ్మల్ని చూస్తున్నారనమాట. సో అండ్ ఎండ్ ఆఫ్ ది డెక్ 4 of wands. They really wanted again 11. Wow. This is really very amazing reading. So they really wanted to meet you up, and I can see a beautiful family with your partner. Okay, మీ పార్ట్నర్ తో చాలా బ్యూటిఫుల్ లైఫ్. I can see this as a love marriage. ఓకేనా, నాకు చాలా క్లియర్ గా లవ్ మ్యారేజ్ లాగా కనిపిస్తుంది. ఫ్యూ హ్యావ్ ఏ ట్రబుల్, మీకు కొన్ని ఆబ్స్టకల్స్ అయితే ఉన్నాయి, ట్రబుల్స్ అయితే ఉన్నాయి. సో బట్ ఈవెన్ తో మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. డెఫినెట్ గా ఐ కెన్ సీ యూ విల్ బి హ్యావింగ్ ఏ లవ్ మ్యారేజ్ విత్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఓకే, సో యాజ్ టుడే ఈస్ ఏ ఈరోజు ఫుల్ మూన్ డే కాబట్టి, సో వాట్స్ యువర్ గైడెన్స్ ఫ్రమ్ ది మూన్? ఓకే, మూన్ నుంచి మీకు ఏమి గైడెన్స్ వస్తుంది చూద్దాం. మూన్ నుంచి మీకు వచ్చే గైడెన్స్, మూన్ నుంచి వచ్చి మీకు గైడెన్స్. లెట్ మీ అట్లీస్ట్ 2 to 3. ఓకే, వావ్, అనుకున్నట్లే 3 గైడెన్స్ వచ్చేసాయి. ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ. మీకు ఏదైనా నెగిటివిటీ ఉంది, లైక్ మీ పర్సన్ తో, మీరు ఇష్టపడుతున్న పర్సన్ తో మీరు మాట్లాడలేకపోతున్నారు, మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు, వాళ్ళని కలవలేకపోతున్నారు అన్న ఏ నెగిటివిటీ ఉన్నా, లేకపోతే మీరంటే ఇష్టం ఉండదేమో. ఓకే, సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? సో అలా ఏ నెగిటివిటీ ఉన్నా కూడా యూ హ్యావ్ టు రిలీజ్. ఇట్స్ టైమ్ టు రిలీజ్ ఆల్ ద నెగిటివిటీ. ఓకే, బ్రింగ్ లవ్ ఇన్ టు ది సిచ్యుయేషన్. ఓకేనా, మీరు ఓన్లీ లవ్ ని, నెగిటివిటీని అంతా వదిలేసి యూ హ్యావ్ టు ఫుల్లీ పాజిటివిటీ మాత్రమే యూ హ్యావ్ టు ఇన్వైట్. ఓకేనా, మీరు పాజిటివిటీ మాత్రమే ఇన్వైట్ చేయండి. ఓకే, ఎనర్జీ అనేది వస్తుంది. ఓకే, మీకు టైమ్ ఈస్ నియర్. మీకు ఖచ్చితంగా మీ
మీ పార్ట్నర్ ని అప్రోచ్ చేయొచ్చు. టైం అయితే వస్తుంది. ద టైమ్ ఇస్ రియల్లీ వెరీ, ఇట్ విల్ హ్యాపెన్ వెరీ సూన్. మీకు సూన్ ఇది జరిగి తీరుతుంది అనమాట. సో మీరు నెగిటివిటీని మీరు వదిలివేస్తేనే. సో అగైన్ ఐ హ్యావ్ టేకెన్ వన్ మోర్ కార్డ్. లక్ ఇస్ ఆన్ యువర్ సైడ్. మీ సైడే ఉంది లక్. ఓకేనా? సో ఖచ్చితంగా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళనే యూఆర్ గోయింగ్ టు మీట్ అండ్ యూఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ లవ్ లైఫ్. ఓకేనా? సో అందుకని బ్రింగ్ లవ్ ఇన్ టు ది సిచ్యుయేషన్. మీరు ప్రేమని తెచ్చుకోండి, అనవసరంగా నెగిటివిటీని అలో చేయకండి. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్. మీరిద్దరు చాలా సేఫ్ గా ఉన్నారు. అండ్ ఇట్స్ ద టైమ్ టు రిమూవ్ ఆల్ ది నెగిటివిటీ. ఓకేనా? సో climb this reading, and also I'm going to take few messages. Okay, if you both are already in love, మీరు ఆల్రెడీ లవ్ లో ఉండి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్నారు అంటే ఐఎమ్ జస్ట్ చెకింగ్ యువర్ పార్ట్నర్ మెసేజెస్. ఓకేనా? అంటే మీకు మీ పార్ట్నర్, ఎందుకంటే ఐ కెన్ సీ మీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్నా కూడా నో కమ్యూనికేషన్ లో ఉన్నారు అనేది నాకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో మీ పార్ట్నర్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయి? ఓకే, సో ఇవి చూసేసి we will wind up this call. Sorry, we will close this video. Okay, మీ పార్ట్నర్ నుంచి కృష్ణ, ప్లీజ్ గివ్ మీ పార్ట్నర్ మెసేజెస్ ఏమున్నాయి? సో I just wanted few messages from my viewers partner. Okay, I just want few cards. Please give me 3 to 4 or 5. సారీ అండి, సరిగ్గా కింద పడిపోతున్నాయి. ప్లీజ్ బేర్ విత్ మీ. ఓకే, మేబీ ఐఎమ్ పుట్టింగ్ మై సెల్ఫ్ ఫస్ట్ రైట్ నౌ. ఐఎమ్ నాట్ షూర్ వై ఐ గోట్ దిస్. అంటే ఇంకా కొన్ని డేస్ టైం కావాలి. ఓకే, దే ఆర్ టేకింగ్ టైమ్. ఐఎమ్ పుట్టింగ్ మై సెల్ఫ్ ఫస్ట్ రైట్ నౌ అనుకుంటున్నారు మీ క్రష్. ఓకేనా? we'll see few more. ఇంకా కొన్ని మెసేజెస్ చూద్దాము. దట్ మైట్ బి ద రీజన్ నో వాళ్ళ నుంచి మీకు ఎలాంటి రెస్పాన్సెస్ లేకపోవటానికి రీజన్ ఇదే ఉండొచ్చు. ఇంకా కొన్ని రోజులు. ఓకే, విల్ సీ ఫ్యూ మోర్. ఓకే, దెర్ ఆర్ సమ్ ఆబ్స్టాకల్స్ అన్నాను కదా, బట్ the luck is on your side. Please don't move on to that negativity. Okay, release that negativity. Please give me, Krishna, give me a good messages. I'm lost, I don't know what to do. నేను చేయాలో తెలీదు అని అనుకుంటున్నారంట. సో please see few more. The universe is fighting for our souls to be together. చెప్తున్నా కదా, you are twin flame connection. మీది twin flame connection. నాకు 2 cards వచ్చాయి, 11. So I can definitely see అందుకని your partner is not able to communicate in a very good way. Okay, I hope the future will bring us together. They also hoping, వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఓకేనా? వాళ్ళు కూడా చాలా కోరుకుంటున్నారు. The universe is fighting for our souls to be together. Okay, so this is the message. Okay, and one more. I can't take bring away from you any longer. అసలు I can't take being away from you any longer. సో మీ దగ్గర నుంచి దూరంగా ఉండలేకపోతున్నారు. బట్ సమ్ టైమ్స్ మీ పార్ట్నర్ కూడా నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ సపరేషన్. సో డెఫినెట్ గా యూ బోత్ విల్ మీట్. సో కొన్ని ట్రబుల్స్ ఉన్నాయి, బట్ మీరు పాజిటివ్ గా ఉండండి. ఆల్వేస్ బ్రింగ్ లవ్. ఓకేనా? ప్రేమని మాత్రమే మీరు ఎక్స్పెక్ట్ చేయండి. యూ బోత్ ఆర్ in twin flame connection. So this is happening actually. So I got few అందుకని కొన్ని నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి. కాబట్టి వాళ్ళ హిడెన్ సీక్రెట్స్ ఏంటి? వై ఆర్ దే వెరీ, ఎందుకు వాళ్ళు ఫీలింగ్ వెరీ నెగిటివ్ వే? సో అలా ఎందుకు? ఓకే, దానికోసం ఒక కొన్ని ఫ్యూ కార్డ్స్ తీసేసి
we will close this call. Okay. Krishna, please give me why their partner are feeling very lost. What happened? What happened? Okay, what happened to my viewers crush? What happened to my viewers partner? What is the reason behind their their ghosting? Please give me a few cards. What are their secrets? వాళ్ళు చెప్పలేని విషయాలు ఏంటి? What? Okay. Intimacy, bonding, sensual. They are very sensitive and they are very sensitive. Something I can see that they are okay. So they are yeah. Since you know this now I got it. వాళ్ళకు భయం అన్నమాట. ఓకే, కమిట్మెంట్ అన్న సంథింగ్ దే ఆర్ వెరీ సెన్షియర్. ఓకే, వాళ్ళు కమిట్మెంట్ కి భయపడుతున్నారు. ఓకే, మీరు మీరు కమిట్మెంట్ అడిగే పర్సన్ బట్ దే ఆర్ నాట్ సింపుల్. ఓకే, Krishna, then please give me few more why they are afraid of why they are afraid of intimacy, why they are afraid of sensual feelings. What is give me few more cards why they are we got few cards but okay again. Okay, moving on, walking away. చెప్తున్నాను కదా, కొంచెం your partner are like in some divine masculine. Okay, you might be divine feminine. ఓకే, మీరు డివైన్ ఫెమినైన్ అయ్యుండొచ్చు, అబ్బాయిలు కూడా ఫెమినైన్ అయ్యుండొచ్చు. మీ పార్ట్నర్ మాత్రం డివైన్ మాస్కులిన్. ఈవెన్ అమ్మాయి అయినా కూడా వాళ్ళది మాస్కులిన్ ఎనర్జీ. సో దే వాంట్ ఇండిపెండెంట్ గా ఉండాలి అనుకుంటూ ఉంటారు. బట్ ఇంట్యూషన్ మాత్రము దే నో దట్ యు ఆర్ ది పర్ఫెక్ట్ పర్సన్. ఓకే ఓకే, ఐ కెన్ సీ ఆల్ దట్. వాళ్ళ భయం అంతే, వాళ్ళ భయమే బాండింగ్. ఓకే, లెట్టింగ్ గో, మూవింగ్ ఆన్, వర్కింగ్ అవే. మీరు ఆల్రెడీ చెప్పాను కదా, మీది ఫెమినైన్ ఎనర్జీ అండ్ దే ఫీల్ అట్రాక్టెడ్ టువర్డ్స్ యూ అ లాట్. మీకు మీ పైన చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు. దే నో అండ్ యూ లవ్ దెమ్. ఒకవేళ మీ ఇద్దరు చెప్పుకోకపోయినా దే నో దట్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకేనా, వాళ్ళకు భయం. ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నా అంటే దే ఆర్ ఇండిపెండెంట్. ఓకేనా, దే ఆర్ ఇండిపెండెంట్. సో వెదర్ విల్ దే యాక్సెప్ట్? ఓకే, వాళ్ళు ఫ్యూచర్ లో విల్ దే కమ్ ఫార్వర్డ్? వాళ్ళు వస్తారా? ఓకే, ఐ హ్యావ్ దట్. డే డ్రీమింగ్, ఇమాజినింగ్, ఫ్యాంటసీస్. డే డ్రీమ్ చేసుకుంటూ ఆ కళల్లోనే బ్రతుకుతూ ఉంటారు. Okay, in future, please Krishna, give me one card. Give me one card. Give me one card. Give me one more last card. Wow. మీ కర్మ వలన మీ యాక్చువల్ గా what's happening? You have some bad karma. దాని వల్లనే మీరు వాళ్ళని మీట్ అవ్వలేకపోతున్నారు. ఓకేనా, దాని కారణంగానే మీకు ఈ ఎఫెక్ట్స్ అన్ని. సో వన్స్ మీ కర్మ అనేది క్లియర్ అయిపోయింది అంటే డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు మీట్ యువర్ సోల్మేట్. డెఫినెట్ గా మీరు మీ సోల్మేట్ ని కలవబోతున్నారు. ఓకే, సో ఐ గాట్ దిస్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ది సోల్మేట్. ఫస్ట్ నుంచి నేను ఈ సోల్మేట్ కార్డ్ ని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ వెన్ దిస్ విల్ బి గోయింగ్ టు హ్యాపెన్ అనేది చూస్తాను. ఓకే, వన్స్ యూ మీట్ యువర్ సోల్మేట్, ఓకే, మీ ట్విన్ ఫ్లేమ్ ని, మీ సోల్మేట్ ని మీరు కలిసిన వెంటనే డెఫినెట్ గా మీ కర్మ, మీకు ఏదైతే బ్యాడ్ కర్మ ఉందో అది మొత్తం రిలీజ్ అయిపోయింది అనేది అర్థం అనమాట. యూఆర్ ఇన్ ఏ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, రైట్? సో ఆ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చి మీ పర్సన్ ని మీరు మీట్ అయ్యారు అన్న వెంటనే ఆల్ యువర్ బ్యాడ్ కర్మ గాట్ వానిష్ అని అర్థం. ఓకే, అయిపోయింది అని. సో కృష్ణ చెప్పండి, వెన్ దిస్ విల్ గోయింగ్ టు హ్యాపెన్? వాళ్ళ సోల్ మీట్ ని ఎప్పుడు కలుస్తారు? Krishna, please give me. Wow, but oh my God, around me. Trust that it will happen when the time is right. Trust that will happen when the time is right అని కూడా అన్నారు. Some people might
catch up their partner around May, okay, next year. And I will see one more card, okay, one more card, వన్ మోర్ అండ్ ఆల్సో ఒకటి చూసాను అండ్ నెక్స్ట్ ఇయర్ అని వచ్చింది. వెన్ యూ ఆర్ ట్రూలీ రెడీ ఫర్ ఇట్ అండ్ డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ వెయిటింగ్ గేమ్, ఓకే. అండ్ ఆల్సో ఐ కెన్ సీ ద అక్టోబర్ లో కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఓకే. బట్ మీ కర్మ పూర్తిగా పోవాలి అంటే నెక్స్ట్ ఇయర్ రావాల్సిందే, ఓకే. సో అక్టోబర్ లో మేబీ దెర్ ఇస్ అ ఛాన్సెస్ టు హ్యావ్ ఎ కాల్ విత్ దెమ్, ఓకే. సో అలాంటివి ఏమన్నా జరగచ్చు. బట్ బట్ పూర్తిగా మీ కర్మ అనేది రిలీజ్ అయిపోవాలి అంటే మాత్రం యూ హ్యావ్ టు వెయిట్, నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేసి తెలుస్తుంది. బికాస్ ఐ హ్యావ్ సీన్ 3 కార్డ్స్, నెక్స్ట్ ఇయర్ అని ఒకటి, తర్వాత మీరు రెడీగా ఉన్నప్పుడే జరుగుతుంది అని, తర్వాత డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది వెయిటింగ్ గేమ్ అని, ఓకేనా, అరౌండ్ మే అని. సో దిస్ ఇస్ వాట్ ఓవరాల్, ఓకే. ఓకే, ఇదే అండి. మీకు ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.